ఆరాధన కొరకు దేవుని వాక్యం చూసుకొని మనం ఆరాధనలో ప్రవేశిస్తాం. చూడండి, దేవుని వాక్యంలో కీర్తన 146 కీర్తన 146 అధ్యాయం 7వ వచనం చదువుతాం. కీర్తన 146:7. కీర్తన 146 7వ వచనం. పేజ్ నెంబర్ 528, కీర్తన 146:7. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. ఇక్కడ బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును. చదివిన మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఆరాధనలో మనం చక్కగా ఆరాధించినట్లు ప్రభు మనకు సహాయం చేయలేకుండా చిన్న ప్రార్థన చేద్దాం. మోకరించండి. ప్రేంగల పరలోక తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, నీ స్తోత్రాలు. ఈ సమయంలో మరో పర్యాయము నీ పిల్లలుగా నీ పాదాల చెంతకు వస్తున్నాము. ప్రభు దినంలో మీ సన్నిధి మాకు ఇచ్చారు, స్తోత్రాలు. ప్రభు వాక్య ప్రకారం నిన్ను ఆరాధించినట్లు మీరే సహాయం చేయండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడము, చదివిన లేఖన భాగము ఇంకా అనేక భాగాల ద్వారా మాతో మాట్లాడి మీ నామాన్ని మహిమపరచుకోండి. మాకు తోడుగా ఉండము. ఎట్లు ఆరాధించాలో వాక్యం ద్వారా నేర్పించి, ఎందుకు ఆరాధించాలో కూడా మాతో మాట్లాడి మిమ్మల్ని ఆరాధించినట్లుగా మమ్మల్ని సిద్ధపరచండి. ప్రభువా, నన్ను మీ దాసునిగా నన్ను బలపరచుము, నాకు తోడుగా ఉండము, నన్ను మీ బోరగా వాడుకొనుము. నీ ప్రజలు నీ వాక్యం ఆరాధించుట కొరకాయ ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి. మందిరంలో జరుగుతున్న ఈ ఆరాధనను ఆశీర్వాదకరంగా చేసి మీరే మహిమ పొందమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ చదివిన భాగంలో 146 కీర్తన 7వ వచనంలో బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును. చూడండి, దేవుడు మన దేవుడు బాధ నొందిన వారికి న్యాయము తీర్చే దేవుడు. ఎవరైతే బాధల్లో ఉంటారో, ఇబ్బందుల్లో ఉంటారో వారికి న్యాయము చేసే దేవుడు. కనుక మరి ఎవరు బాధల్లో ఉంటారో అట్టి వారికి సహాయం చేసి వారి బాధల నుంచి విడిపించి మరి వారికి న్యాయం చేశాడు. అంతేకాదు, యేసు ప్రభు అనేక మంది బాధలను పోగొట్టాడు. అనేక మంది వ్యాధిగ్రస్తుల రోగాలను పోగొట్టాడు. అనేక మంది కష్టాల్లో ఉన్న వారి కష్టాలను పోగొట్టాడు. కనుక అంతేకాదు, వారి విశ్వాసాన్ని బట్టి వారికి స్వస్థతనిచ్చి వారిని రక్షణ కార్యమునకు వారిని నడిపించాడు. రక్షణ కార్యం వారిలో జరిగించాడు. మనం అనేక మందిని చూస్తాం. అనేక మందితో యేసు ప్రభు మాట్లాడుతూ వారి రోగాల విషయంలో స్వస్థతను పొందడానికి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన వారిని స్వస్థపరిచి ఏమన్నాడంటే, నా కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. కొంతమందితో ఏమన్నాడంటే, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకంటే ఇంటికి రక్షణ వచ్చింది. ఇంకా అనేక మందితో నీ పాపములు క్షమించబడి ఉన్నవి. విస్తారముగా ప్రేమించింది ఒక ఆమె యేసు ప్రభువుని. విస్తారంగా ప్రేమించినందున ఆమె విస్తారమైన పాపాలు ప్రభు క్షమించాడు. సరే, ఒక ఆమె యేసు ప్రభువుని విస్తారంగా ప్రేమించింది. యేసు ప్రభు కూడా ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించాడు. కనుక యేసు ప్రభు ద్వారా ఆ విధమైనటువంటి ప్రయోజనము అనేకులు పొందారు. కొంతమంది స్వస్థత నుండి వెళ్ళారు, కొంతమంది స్వస్థతతో పాటు రక్షణ పొంది వెళ్ళారు, కొంతమంది సమస్యల పరిష్కారంతో పాటు వారు
దేవుని యొక్క ఏర్పాటులో రక్షణ కార్యము, పాప క్షమాపణ పొంది రక్షణ కార్యం జరిగించబడిన వారుగా ఉంటూ వచ్చారు. కనుక అలాగే యేసు ప్రభు ద్వారా అనేకమైనటువంటి కార్యాలు జరిగించబడిన ఆ అనుభవాలు మనం నేర్చుకొని మనం ఆ అనుభవాలను బట్టి ప్రభువుని ఆరాధించవలసిన వారుగా ఉంటున్నాం. ఏంటి, కొంతమందిని చూస్తాం, ఎవరెవరికి ఆయన ఎలాంటి సహాయము చేశాడు, ఎవరెవరు బాధించబడుతున్న వారుగా ఉంటే వారికి ఆయన న్యాయము చేశాడు. కనుక మనం కూడా మన జీవితాల్లో రక్షణ పొందక మునుపు ఎంతో బాధించబడిన వారం, ఎంతో వేదనల్లో ఉండేవాళ్ళం, కష్టాల్లో ఉండేవాళ్ళం, ఎన్నో రకాల శ్రమలు, ఇబ్బందులు, ఆపదలు మనల్ని చుట్టుముట్టేవిగా ఉండేవి. అయితే ప్రభు మనల్ని కూడా అలాంటి బాధల నుండి, అలాంటి కష్టాల నుంచి విడిపించి తన బిడ్డలుగా తన ఏర్పాటులోకి నడిపించిన దేవుడు మన ప్రభువు. అలాంటి గొప్ప కార్యం మన జీవితంలో చేశాడు. కనుక అలాగ మనం కూడా ఎవరెవరు మరి బాధల నుంచి విడిపించబడుతూ వచ్చారు, వారు ఎట్లాగా దేవుణ్ణి మహిమపరుస్తూ వచ్చారు, మనం కూడా అలాగనే దేవుణ్ణి మహిమపరచవలసిన వారుగా ఉంటున్నాం. కనుక ఎవరెవరికి ఆయన సహాయం చేశాడు, కొన్ని మాటలే నేను క్లుప్తంగా చెప్తాను. మనం గమనించుకొని ఆ వాక్యాన్ని బట్టి మనం ఆరాధన చేస్తాం. చూడండి, మొట్టమొదటిగా లూకాసు వార్త 13వ అధ్యాయం 11వ వచనం. లూకాసు వార్త 13వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూస్తాం. లూకాసు వార్త 13వ అధ్యాయం 11వ వచనం దయచేసి చూడండి. లూకా 13:11. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన యొక్క స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. చూడండి, ఇక్కడ ఒక ఆమె 18 ఏండ్ల నుండి బాధపడుతుంది. ఒక ఆమె ఎప్పటి నుంచి బాధపడుతుందంట? 18 సంవత్సరాల నుంచి బాధపడుతుంది. కనుక 18 సంవత్సరాల నుంచి ఆమెకున్న సమస్య ఏంటి? నడుము వంగిపోయింది. నడుము వంగిపోయి ఏమాత్రం చక్కగా నిలవబడలేని పరిస్థితి. ఎందుకు ఆ పరిస్థితి ఆమెకు వచ్చిందంటే, ఆమెను 18 ఏళ్ల నుండి సాతానుడు బంధించాడు. అందుకనే 16వ వచనం చూడండి. 16వ వచనం, ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింప తగదా అని యేసుప్రభు అంటున్నాడు. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన స్త్రీ, ఈమెను విడిపించాను అంటున్నాడు. కనుక 18 ఏండ్ల నుంచి సాతాను చేత బాధించబడుతున్న స్త్రీ. ఎన్నేళ్ళండి? 18 సంవత్సరాల పాటు సాతాను ఒక ఆమెను బట్టి పీడిస్తూ ఉందంట. ఆమె సాతాను తన మీద ఉండడం చేత నిలబడలేక వంగిపోయింది, నడుము వంగిపోయింది. సాతాను బరువు మొయ్యలేక, సాతాను మోపిన బరువులు మొయ్యలేక ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రం నిలబడలేని పరిస్థితులు ఉన్న ఆమెను యేసు ప్రభు ఆ దినము రక్షించాడు. చూడండి, అందుకనే 12వ వచనంలో యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మ, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరచెను. కనుక యేసు ప్రభు ఆమెను చూసి పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని చెప్పి ఆమెను ఏం చేసినాడు? స్వస్థపరిచినాడు. 18 ఏండ్ల నుండి సాతాను చేత బంధించబడి సాతాను చేత భారంగా ఉండిపోయిన ఆమె యొక్క పరిస్థితి, నడుము వంగిపోయింది. సరే, ఎంత భారం భరించి ఉంటుంది పాపం ఆమె, ఎంత బరువును మోసి ఉంటుంది. సాతాను ఎన్నో బరువులు ఆమె మీద మోపి ఆమెను కృంగిపోయేటట్లు చేశాడు. ఆమె నడుము వంగిపోయేటట్లు చేశాడు. అలాంటి ఆమెను చూసిన యేసు ప్రభు ఏమంటున్నాడు? అమ్మ అని పిలిచాడు. పిలిచి ఏమంటున్నాడు? నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు అని చెప్పగానే ఆమె చక్కగా లేచి నిలబడి చక్కగా ప్రభువుని మహిమపరుస్తూ వచ్చింది. కనుక 18 ఏండ్లు సాతాను బట్టి బంధించిన ఆమె, సాతాను యొక్క ఆధీనంలో ఉన్న ఆమె ఇప్పుడు ఆ విడుదల పొంది చక్కగా నిలవబడి యేసు ప్రభువుని మహిమపరచడాన్ని మనము చూస్తున్నాం. కనుక 18 ఏండ్లు పీడించబడిన ఒక స్త్రీ. కనుక మనం కూడా అంతే. గద్దెనాల్లో 18 ఎన్నో సంవత్సరాలు, మన జీవితంలో అయితే ఇంకెన్నో సంవత్సరాలు సాతాను చేత మనము మరి బంధించబడిన వాళ్ళం, బాధించబడిన వాళ్ళం. అట్లాంటి మనలను యేసు ప్రభు సాతాను యొక్క బాధల నుండి విడిపించి మనలను చక్కగా నిలవబెట్టిన.
కనుక ఏం చేయాలి? మనం కూడా ప్రభువుని మహిమపరిచేవారుగా మనం ఉండాలి. ఇది 1వ విషయం. 2వ చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం దయచేసి చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం. 25వ వచనం 5:25. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన యొక్క స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయం చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడెను. ఇక్కడ 12 ఏండ్ల నుండి ఒక దీర్ఘకాలిక రోగం ఒక ఆమెను ఏం చేస్తుంది? బాధ పెడతా ఉంది. 12 ఏండ్ల నుంచి ఒక స్త్రీ దీర్ఘకాలిక రోగంతో బాధపడతా ఉంది. 12 ఏళ్ళ పాటు ఒక స్త్రీ వ్యాధి అంటే రోగంతో బాధించబడుతున్న రోగం. ఏంటి ఆ రోగం? రక్తస్రావ రోగం. ఆమెకు బ్లీడింగ్ ప్రాబ్లం ఉంది. ఆ రోగంతో 12 ఏళ్ళ నుంచి బాధపడతా ఉంది. డాక్టర్ల దగ్గరికి పోయింది, నయం కాలేదు. ఎంత పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా కూడా నయం కాలేదు. ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా కూడా నయం కాలేదు. అనేక తిప్పలు పడి అనేక వైద్యుల చేత చూపించింది కానీ నయము కాలేదు. కానీ ఆమె 12 ఏళ్ల నుంచి బాధపడుతూ ఉంది. ఇది సంగతి. 12 ఏళ్ల నుంచి బాధపడుతూ ఉంది. అయితే ఒకనాడు యేసు ప్రభు ఆమె ఉన్న ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ స్త్రీ అనుకుందంట, ఈయన ఎవరో చాలా అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడు, అనేక మందిని స్వస్థత పరుస్తున్నాడు, దయ్యాలు పట్టిన వాళ్ళని దయ్యాలు వదలగొడుతున్నాడు, కనుక రోగాలు వచ్చిన వాళ్ళకు రోగాల నుంచి విడుదలనిస్తున్నాడు, కనుక ఈయనైతే నాకు నయం చేస్తాడు, ఈయనైతే నయం చేస్తాడని ఆమెకు నమ్మకము కలిగి ఏమనుకుందంట, నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టినా చాలు బాగుపడుతుంది అనుకుని వెళ్ళి యేసు ప్రభు వస్త్రపు చెంగు ముట్టింది. ముట్టగానే ఆమె యొక్క రక్తధార కట్టింది. అంటే రక్తస్రావ రోగము తగ్గిపోయింది. వెంటనే ఆమె రక్తము కారే రోగం నుంచి విడిపించబడింది. అది ఆమెకు అర్థమైంది. అప్పుడు ఏమంటున్నాడు ప్రభు, నన్ను ముట్టింది ఎవరు అని ఆమెను గురించి మాట్లాడి మరి ఆమెను అంటున్నాడు. ఏమంటున్నాడంటే అక్కడ చూడండి, అదే మార్కు సువార్త 5వ అధ్యాయం 33వ వచనం 34వ వచనం చూడండి. అందుకాయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానం గల దానమై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పింది. కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. కాబట్టి 12 ఏళ్ల నుంచి ఒక రోగంతో బాధించబడుతున్న స్త్రీ, ఒక రోగము చేత తిప్పలు పడుతున్న స్త్రీ, ఒక రోగము చేత ఆ స్త్రీ ఏమైందంట? ఏం జరిగింది? ఆమె రోగము చేత మరి ఎంతో ఇబ్బంది పడిన పరిస్థితి. ఇప్పుడు యేసుప్రభు ముట్టిన తర్వాత ఏమైంది? ఆమె యొక్క బాధ నివారణ అయిపోయింది. ఆమె బాధ నుంచి విడుదల పొందింది. కనుక ఆ బాధ నివారణ అయి ఆమెకు స్వస్థత కలుగునని ప్రభువు చెప్పినప్పుడు ఆమె చక్కగా మంచి ఆరోగ్యం కలిగి వెళ్ళిన స్త్రీగా ఉండింది. దేవుణ్ణి మహిమపరుస్తూ ఆమె వెళ్ళిన స్త్రీ. అందుకనే 12 ఏళ్ల నుండి ఒక వ్యాధి చేత పీడించబడుతున్న స్త్రీ ఎలాగైతే యేసు ప్రభు ద్వారా స్వస్థత నొంది ఆమె విశ్వాసాన్ని బట్టి ఆ యొక్క వ్యాధి నుంచి విడుదల పొందిందో, అట్లాగే మన జీవితంలో కూడా ఎన్నో వ్యాధులు, రకరకాల వ్యాధుల చేత మనం కూడా పీడించబడేవారం. రకరకాల వ్యాధులు చూడండి. ఈ రోజుల్లో మనకున్న వ్యాధులు ఏంటి? షుగరు, బీపీ కదా. మనకున్న రోగాలు ఏంటి? షుగరు, బీపీ. అవే కాదు, ఇంకా అనేకమైన రోగాలు ఉంటున్నాయి. థైరాయిడ్ అని, ఇంకేం రోగాలు ఉన్నాయి చెప్పండి? థైరాయిడ్ ఉంది, ఇంకేముంది? ఇంకా వేరే వేరే సమస్యలు ఉన్నాయి. కొంతమందికి క్యాన్సర్ రోగాలు ఉంటాయి, కొంతమందికి ఇంకా అనేకమైన రోగాలు ఉంటాయి. కనుక ఈ రోగాలు మనలను బాధించేవి ఉంటాయి. ఆ బాధలతో ఉన్న రోగాల నుంచి మనల్ని విడిపించేది మన ప్రభువే, యేసు ప్రభు. అందుకని 12 ఏళ్ల నుండి రోగం చేత బాధించబడుతున్న ఆ స్త్రీ ఆమె యొక్క బాధ నివారణ అయిపోయి యేసు ప్రభు ద్వారా స్వస్థత పొందిన స్త్రీగా ఉండింది. అట్లాగే 12 ఏళ్ల నుంచి పీడించబడుతున్న ఆమె ఆ దినము స్వస్థత పొందిన కారణం చేత ప్రభువును మహిమపరిచిన స్త్రీగా ఉన్నది. కనుక అట్లా మనం కూడా మన యొక్క రోగాల్లో, మనకున్న అనారోగ్య పరిస్థితుల్లో మనకు స్వస్థతనిచ్చి మనల్ని కాపాడి నడిపించే ప్రభువుగా
మన ప్రభు. ఎన్ని ఏండ్ల నుండి వ్యాధి ఉన్నా కూడా తొలగించాడు యేసు ప్రభు. అట్లాగే మన యొక్క దేహంలో ఉన్న ప్రతి బలహీనతను కూడా తొలగించి మనలను బలపరిచే దేవుడుగా మన ప్రభు ఉన్నాడు. అందువల్ల ఆయన మనము ఆరాధిస్తాం. ఇది రెండవది. మూడవది చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. 5:5. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉన్నట చూసి, వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని అడుగగా. ఇక్కడ మనం ఇంకొక వ్యక్తిని చూస్తున్నాం. ఈ వ్యక్తికి 38 ఏండ్ల నుండి వ్యాధిగ్రస్తుడిగా ఉన్నాడు. ఈ వ్యక్తి 38 ఏండ్ల నుండి వ్యాధిగ్రస్తుడిగా ఉన్నాడు. ఎక్కడున్నాడు చెప్పండి. అక్కడ ఉంది. 2వ వచనం చూడండి. 2వ వచనంలో, యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు ఉందంట. బెతెస్దా కోనేరు దగ్గర పడి ఉన్నాడు ఒక వ్యక్తి. ఎన్నేళ్ల నుండి? 38 ఏండ్ల నుండి. 38 ఏండ్ల నుండి ఆ వ్యక్తి కోనేరు దగ్గర పడి ఉన్నాడు. ఎందుకంటే బెతెస్దా కోనేరులో ఏముందంట? స్వస్థత ఉన్నది. బెతెస్దా కోనేరులో స్వస్థత ఉంది కనుక బెతెస్దా కోనేరులో దేవదూతలు వచ్చినప్పుడు నీళ్లు కదిలించబడతాయి. కదిలించబడినప్పుడు ఎవరు ముందుగా దానిలో దిగుతారో వాళ్ళకి ఎలాంటి సమస్య ఉన్నా పరిష్కారం అవుతుంది, ఎలాంటి రోగం ఉన్నా పరిష్కారం అవుతుంది. అయితే ఈ వ్యక్తికి ఉన్న రోగం 38 ఏండ్ల నుండి ఉంది కనుక 38 ఏండ్ల నుండి బాధించబడుతున్నాడు. ఆయనకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేకపోయిన కారణం చేత ఏంటంట, దేవదూతలు వచ్చి నీళ్లు కదిలించబడినప్పుడు ఇతను అందులోకి దిగలేడు కనుక ఇతని కంటే ముందు వేరే వాళ్ళు దిగిపోయి స్వస్థత పడి వెళ్ళిపోతున్నారు. కనుక ఇతను దించడానికి ఎవరు లేరు. 30 ఏండ్ల నుండి బాధపడుతున్నాడు. బహుశా ఆయనకున్న వ్యాధి ఊస చెయ్యి కాళ్ళేమో, ఊస చేతులు అంటే ఊస కాళ్ళు చేతులు అంటే పోలియో వచ్చిన వాళ్ళ కాళ్ళు చేతులు ఎలా ఉంటాయో అలాంటి వ్యాధి కలిగినటువంటి ఈ వ్యక్తి 38 నుంచి బాధించబడుతున్నాడు. అయితే ఆ దినం యేసు ప్రభు అతన్ని అడిగాడు, నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని అడిగి ఆయనకి ఏం చేశాడు యేసు ప్రభు? స్వస్థతనిచ్చాడు. ఏం చేశాడు? 7వ వచనం చూడండి. ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడును లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచెను. కోనేటిలో దిక్కుండానే స్వస్థత. సరే, 38 ఏండ్ల నుండి రోగం చేత వ్యాధి చేత పీడించబడుతున్న ఈ వ్యక్తి, కోనేరులో దిగలేని పరిస్థితుల్లో పడి ఉన్న ఈ వ్యక్తిని యేసుప్రభు ఏం చేశాడు? కోనేటిలో దిగకపోయినా కూడా ఆ వ్యక్తిని యేసుప్రభు ఏం చేశాడు? స్వస్థపరిచి ఆయనను ఏం చేశాడు? స్వస్థపరిచి నడిపించాడు. కనుక అట్లా 38 ఏళ్ళ నుంచి బాధింపబడుచున్న వ్యక్తి, ఈ వ్యక్తికి ఆ దినం విడుదల వచ్చింది. బాధల నుంచి విడుదల, తన యొక్క బలహీనత నుంచి విడుదల, తనకు ఎవరు సహాయం చేయనటువంటి పరిస్థితుల్లో ఆ దినం యేసు ప్రభు తనకు సహాయం చేసి తనకు ఆరోగ్యం ఇచ్చిన కారణం చేత తన బాధల నుంచి విడుదల పొందిన వ్యక్తిగా ఉన్నాడు. ఆ వ్యక్తి మరి దేవుని యొక్క ఏర్పాటులో ప్రభువును వెంబడించే వ్యక్తిగా అయినాడు. ఆయన శిష్యుడిగా అయినాడు. దేవాలయానికి వెళ్ళడం ప్రారంభించాడు, దేవుడిని ఆరాధించడం ప్రారంభించాడు. కనుక 38 ఏండ్ల నుండి బాధపడుతున్న వ్యక్తికి విడుదల. సరే, 18 ఏండ్ల నుండి సాతాను చేత బంధించబడుతున్న స్త్రీకి విడుదల. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీకి విడుదల. 38 ఏండ్ల నుండి ఎవరు సహాయం చేసేవాళ్ళు లేక అక్కడే పడి ఉన్న బెతెస్దా కోనేరు దగ్గర పడి ఉన్న వ్యక్తికి అతని బాధల్లో నుంచి విడుదల కలుగు చేసిన యేసు ప్రభు. ఇది మూడవది. 4వది చూడండి. 4వదిగా మనం చూస్తే దేవుని వాక్యంలో 4వ సంగతిని చూద్దాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 32-33 వచనాలు.
అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 32-33 వచనాలు. పేజీ నెంబర్ 112, అపోస్తుల కార్యములు 9:32-33 వచనాలు. ఆ తరువాత పేతురు సకల ప్రదేశములలో సంచారం చేయుచు లుద్దలో కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చెను. అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏండ్ల నుండి మంచం పట్టి ఉన్న ఐనేయు అను ఒక మనిషిని చూసి పేతురు, ఐనేయు, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుచుతున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకోమని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచెను. లుద్దలోను షారోనులోను కాపురమున్న వారందరూ అతన్ని చూసి ప్రభు తట్టు తిరిగిరి. ఇక్కడ మనం చూస్తున్నాం, లుద్ద అనేటువంటి పట్టణంలో, ఆ ప్రాంతంలో కాపురం ఉన్నటువంటి కొంతమంది ఉన్నారు. అక్కడ పేతురు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ 8 సంవత్సరాల నుంచి పక్షవాతం వచ్చి మంచంలో ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరేంటంట ఐనేయు. 8 ఏండ్లను పక్షవాతం వచ్చి 8 ఏండ్లు అయింది. అయితే పక్షవాతం వచ్చి 8 ఏండ్లైన వ్యక్తి అక్కడున్న ఆ ప్రదేశంలో ఉన్న ఐనేయు అనే వ్యక్తిని చూసి పేతురు అంటున్నాడు, ఐనేయు ఏమంటున్నాడు, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుచుతున్నాడు, యేసు ప్రభు నామమున స్వస్థత కనుక నువ్వు లేచి ఏం చేయాలా, నీ పరుపు నువ్వే పరుచుకో, నీ పరుపు నీవే పరుచుకో. పరుపు పరుచుట అంటే పక్షవాతం గలవాని యొక్క పక్షవాతం నుంచి విడుదల. పక్షవాతం అంటే చాలా బాధకరమైన పరిస్థితి. పక్షవాతం వస్తే వాళ్ళకు కాళ్ళు చేతులు పనిచేయవు, మాట్లాడలేరు, నోరు పనిచేయదు. అట్లాంటి పక్షవాతం వచ్చి అతనికి ఎన్నేళ్ళు అయింది? 8 ఏండ్లు అయింది. 8 ఏండ్ల నుంచి పక్షవాతంతో బాధపడుతున్న ఈ వ్యక్తిని పేతురు స్వస్థపరిచాడు. యేసు ప్రభు నామమున స్వస్థతను ఇచ్చాడు. కనుక లుద్ద అనే పట్టణంలో యేసు ప్రభు ద్వారా స్వస్థత నొందిన ఐనేయు అనే వ్యక్తి ఆయన శిష్యుల్లో చేర్చబడి ప్రభువుని మహిమపరిచేవాడుగా అయినాడు. కనుక చూసారా, అనేక మంది అనేక బాధల్లో ఉన్నారు, బాధించబడుతున్నారు. యేసు ప్రభు ద్వారా వాళ్ళందరికీ విడుదల కలిగింది. 18 ఏండ్ల నుండి సాతాను చేత బలహీనపరచబడుతున్న స్త్రీకి విడుదల వచ్చింది. 12 ఏండ్ల నుండి దీర్ఘకాలిక రోగము కలిగిన స్త్రీకి స్వస్థత వచ్చింది, ఆరోగ్యం వచ్చింది. 38 ఏండ్ల నుండి వ్యాధి కలిగిన వ్యక్తికి కాళ్ళు చేతులు పనిచేస్తూ వచ్చాయి. 8 ఏండ్ల నుండి పక్షవాతం వచ్చి మంచంలో పడి ఉన్న వ్యక్తికి అతనికి ఆరోగ్యం బాగా చక్కగా నడవటం ప్రారంభించాడు. కనుక చూసారా, మన ప్రభువు ఎలాంటి బాధింపబడుతున్న వారికైనా విడుదల కలుగజేసే ప్రభు. ఇక అనేకమైన విషయాలు ఉన్నాయి బైబిల్లో. అనేక మందిని అలాంటి వారిని ప్రభు బాగు చేసి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చాడు. కనుక మనకు కూడా అలాంటి ఎన్ని రకాల సమస్యలున్నా, ఎన్నేళ్ల నుంచి మనల్ని సమస్యలు పట్టి పీడిస్తున్నా, వాటి చేత మనం బాధించబడుతున్నా, ఆ బాధల నుంచి మనల్ని విడిపించి సంపూర్ణమైన విడుదల కలుగు చేసే ప్రభువుని మనం ఏం చేయాలా? ప్రభువా, నన్ను కూడా సాతాను ఒకప్పుడు బంధించాడు, అయితే నీవు నన్ను విడిపించావు. ప్రభువా, ఒకప్పుడు ఒక రోగం చేత నేను బాధించబడ్డాను, అయితే నీవు నాకు విడుదలను ఇచ్చావు. ప్రభువా, 38 ఏండ్ల నుండి నేను ఎంతో వ్యాధిగ్రస్తుడుగున్న దీర్ఘకాలికమైన నా రోగం, నా వ్యాధి కూడా పోగొట్టిన వాడుకున్నావు అని మనం ప్రభువుని గణపడతాం. అంతేకాదు 8 సంవత్సరాల నుంచి పక్షవాతం బట్టి మంచంలో ఉన్న వ్యక్తిని కూడా బాగు చేసిన ప్రభు. అట్లా మనం కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, ఎలాంటి బాధలు ఉన్నా ఆ బాధ నుంచి మనల్ని విడిపించి మనకు న్యాయం చేసే ప్రభు, మన సమస్యలు పరిష్కరించే ప్రభు, మనకు ఉన్నటువంటి బంధకాలన్నీ తెగ్గొట్టే ప్రభు, మనకు విడుదల విమోచన ఇచ్చిన ప్రభు, మనకు రక్షణ ఇచ్చిన ప్రభు, మన కొరకై కలువరి శిలువలో రక్తం కార్చిన ప్రభు, మన కొరకు కార్చిన రక్తంలో మన పాపాలన్నీ కడిగివేసిన ప్రభు, మనకు సంపూర్ణమైన రక్షణ ఇచ్చి ఆయనను ఆరాధించి అనుములకు మనల్ని తీసుకొచ్చిన మందిరం ఇచ్చాడు, దేవుని ప్రజలతో సహవాసం ఇచ్చాడు, మన సమస్యల్లో మనకెంతో విడుదలనిచ్చి సంతోషాన్ని కలిగించిన ప్రభు. అందువల్ల మనం ఏం చేస్తాము? ఆయన ఆరాధిస్తాం. ప్రభువా, ఎన్ని సమస్యలున్నా ఆ సమస్యలన్నీ చేత బాధించబడుతున్న నన్ను ఆ బాధల నుంచి విడిపించిన దేవుడవు అని ఆయన్ని ఆరాధిస్తాం. ఒకరి తర్వాత ఒకరు మనం ఆరాధిస్తాం. వాక్యం చేత పట్టుకొని మనం ప్రభువుని ఆరాధిస్తాం. ఆరాధించండి.